అందరికీ తెలిసే ఉంటది. కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఏదో ఒక వివాదంలోనే ఉంటూ ఉన్నారు. రకరకాల వివాదాలు, జర్నలిస్టుల మీద గొడవలు, రీసెంట్‌గా చూసుకుంటే బెల్ట్ షాపులు, లోకల్‌గా ఉండే టీడీపీ క్యాడర్ మీద ఆయన పెత్తనం ఇదంతా ఇష్యూస్‌లో కొలిగిపూడి శ్రీనివాసరావు గారి మీద రకరకాల వివాదాలైతే ప్రతిసారి ఏదో ఒక వివాదం అయితే తెర మీదకొస్తుంది. అయితే రీసెంట్‌గా జరిగిన అంశం ఏంటి అంటే, రీసెంట్‌గా ఒక గిరిజన మహిళ మీద ఈ కొలిగిపూడి శ్రీనివాసరావు గారు దాడి చేశారు. ఒక బూట్ కాలుతో తన్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియాలో హైలైట్ అవ్వడం జరిగింది. అయితే దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక గిరిజన మహిళని కొట్టడం ఏందని చెప్పేసి ఆయన పెద్ద స్థాయిలో సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ అంశాన్ని ఆసరా చేసుకొని పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా! వాళ్ళ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాలి. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో గనక మీరు చేసినట్లయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడము అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లయితే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా రీసెంట్ డేస్‌లో కొడిగుపూడి శ్రీనివాస్‌ని ఎమ్మెల్యే అయిన కాడ నుంచి ఆయన ఒక రకంగా ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి కొంచెం వివాదాస్పదంగా తయారైతాండు. అయితే దీన్ని ఆసరా చేసుకొని పార్టీలోనే ఆయన మీద వ్యతిరేకత, తిరువురు క్యాడర్‌లోనే వ్యతిరేకత వ్యక్తమైంది. పదే పదే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్. థాంక్ యూ.